రీసెంట్గా ఇజ్రాయిల్పై 5,000 రాకెట్ మిసైల్స్తో పాలస్తీనాకు చెందినటువంటి హమాస్ అనే ఉగ్రవాద సంస్థ భీకరమైన దాడి చేసింది. ఈ దాడిలో 100 మందికి పైగా ఇజ్రాయిలీ పౌరులు మృతి చెందారు. 1000 మందికి పైగా పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. అసలు ఇంత భీకర స్థాయిలో ఉగ్రవాదులు ఇజ్రాయిల్పై దాడి చేయడానికి కారణాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఈ గొడవలు ఎలా మొదలయ్యాయి అని తెలుసుకోవాలంటే మనం కొంత చరిత్రలోకి వెళ్ళాలి. ఇజ్రాయిల్ ఒక జ్యూస్ కంట్రీ. యూదులు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ యొక్క నాజీల ఊత కోచ నుండి తప్పించుకొని ఒకప్పటి తమ మాతృభూమి అయినటువంటి పాలస్తీనా రాజ్యంలోని ఇజ్రాయిల్కి తలదాచుకోవడానికి వచ్చారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసేసరికి పాలస్తీనా ప్రాంతం బ్రిటిష్ కంట్రోల్లో ఉండేది. ఇజ్రాయిల్లోని యూదులు తమకు ప్రత్యేక దేశం కావాలని బ్రిటిష్ వారిని అడగడం మొదలుపెట్టారు. అది కాస్త తిరుగుబాటుకు కూడా కారణమైంది. అలా బ్రిటిష్ వారు పాలస్తీనాను విభజించి యూదులకు ఇజ్రాయెల్ దేశాన్ని, ముస్లిమ్స్కి పాలస్తీనా దేశాన్ని 1948లో ఏర్పాటు చేశారు. దీనికి ఏమాత్రం ఒప్పుకొని అరబ్ ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ దేశాన్ని నామరూపాలు లేకుండా చేయడానికి అప్పటి నుండి ఇప్పటి వరకు వారిపై ఏదో ఒక విధంగా దాడి చేస్తూ ఇజ్రాయెల్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఇజ్రాయెల్ దాదాపు 4 సార్లు అరబ్ ముస్లిం దేశాలతో యుద్ధం చేసింది. చేసిన అన్ని యుద్ధాలలో ఇజ్రాయిలే విజయం సాధించింది. 1967లో జరిగినటువంటి 3వ ఇజ్రాయిల్ అరబ్ యుద్ధం తర్వాత యూదులకు, క్రిస్టియన్లకు, ముస్లింలకు అత్యంత పవిత్ర స్థలంగా భావించేటటువంటి జెరూసలం పూర్తిగా ఇజ్రాయెల్ నియంత్రణలోకి వచ్చింది. ఈ యుద్ధానికి ముందు జెరూసలం పశ్చిమ భాగం ఇజ్రాయెల్ కంట్రోల్లో, తూర్పు భాగంలో ఉన్నటువంటి జెరూసలం పాత బస్తీ జోర్డాన్ యొక్క కంట్రోల్లో ఉండేది. ఈ యుద్ధం తర్వాత జెరూసలం పూర్తి నగరం ఇజ్రాయిల్ యొక్క నియంత్రణలోకి వచ్చింది. ముస్లింలకి మక్కా, మదీనా తర్వాత అంతటి పవిత్రమైన అల్ అక్సా అనే ప్రార్థనా మందిరం ఇక్కడే ఉంది. దీనిని 8వ శతాబ్దంలో నిర్మించారు. ఇస్లాం యొక్క చివరి ప్రవక్త అయినటువంటి మహమ్మద్ మక్కా మరియు మదీనా తర్వాత ఒకరోజు ప్రార్థన కోసం అల్ అక్సా మసీద్కి వచ్చి ఇక్కడి నుండే స్వర్గానికి వెళ్ళాడని ముస్లింలు నమ్ముతారు. ఈ ప్రార్థనా మందిరంకి పశ్చిమాన ఒకప్పుడు జ్యూస్కి టెంపుల్ మౌంట్ అని పిలువబడే ఒక ఆలయం ఉండేది. దానిని క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం యూదు రాజు అయినటువంటి కింగ్ సోలమన్ నిర్మించాడు. చరిత్ర ప్రకారం 1వ శతాబ్దంలో ఈ టెంపుల్ మౌంట్ని రోమన్లు సగం కూల్చివేశారు. తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ముస్లిం పాలకులు ఈ టెంపుల్ మౌంట్ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసి అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి అల్ అక్సా అనే మసీద్ని నిర్మించారు. కాబట్టి యూదులు ఈ ప్రార్థనా మందిరం ఉన్న చోటుని చాలా పవిత్రంగా భావిస్తారు. 1990లో ఇజ్రాయెల్కి చెందినటువంటి యూదు మతవాద సంస్థలు అల్ అక్సా ప్రార్థనా మందిరం ఉన్న చోట టెంపుల్ మౌంట్ని తిరిగి పునర్నిర్మించాలని ప్రయత్నించడంతో ఈ గొడవలు తీవ్రమయ్యాయి. 1994లో జోర్డాన్ దేశానికి మరియు ఇజ్రాయెల్ దేశానికి ఒక శాంతి ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం మసీదు యొక్క పాలన వ్యవహారాలను జోర్డాన్కి చెందినటువంటి ఇస్లామిక్ వక్ఫ్ బోర్డు చూసుకుంటుంది. ఇజ్రాయిల్ భద్రతా బలగాలు ఆ బోర్డుతో సమన్వయం చేసుకుంటూ శాంతి భద్రతలను కాపాడాలి. అల్ అక్సా మందిరంలో
ప్రార్థనలు చేయడానికి ముస్లింలను మాత్రమే అనుమతిస్తారు. యూదులు, క్రిస్టియన్లను ప్రార్థనలు చేయడానికి అనుమతించరు. వారు కేవలం ఈ మందిరాన్ని సందర్శించడానికి మాత్రమే అనుమతిస్తారు. కానీ ఈ మధ్యకాలంలో యూదుల మత సంస్థల యొక్క ప్రోత్సాహంతో చాలామంది యూదులు ఇక్కడ ప్రార్థనలు సైతం మొదలుపెట్టారు. వీటిని అడ్డుకోవడానికి పాలస్తీన్లు సైతం తిరగబడి భద్రతా దళాలపై దాడులు చేసి అల్లర్లను సృష్టిస్తున్నారు. కొద్ది రోజుల కిందట ఇజ్రాయెల్ భద్రతా బలగాల సాయంతో యూదు మతస్థులు భారీ సంఖ్యలో అల్ అక్సా ప్రాంగణంలో అడుగుపెట్టారు. దీంతో ఘర్షణ ముదిరి హమాస్ ఉగ్రవాద సంస్థ దాడులు మొదలుపెట్టింది. దాడికి మరొక కారణం ఏంటంటే 1973లో జరిగినటువంటి 4వ అరబ్ ఇజ్రాయెల్ యుద్ధం జరిగి 2023 అక్టోబర్ 6కి సరిగ్గా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని యుద్ధాలలోనూ విజయం ఇజ్రాయెల్నే వరించింది. దానిని జీర్ణించుకోలేని హమాస్ తీవ్రవాద సంస్థ ఈ విధంగా ఇజ్రాయెల్పై మిసైల్స్ వర్షం కురిపించింది. ఈ దాడులకు ప్రతీకార చర్యగా హమాస్ ఉగ్రవాద సంస్థను పూర్తిగా అంతమొందించడానికి ఇజ్రాయెల్ ఆపరేషన్ ఐరన్ స్వార్డ్స్ని లాంచ్ చేసింది. ఇప్పటికే హమాస్ తీవ్రవాదులు ఎక్కువగా ఉంటున్నటువంటి గాజా నగరంకి అన్ని వైపులా చుట్టుముట్టింది. ఆ నగరానికి ఆహార సరఫరాని కూడా పూర్తిగా నిలిపివేసింది. ఎన్నో వేల ఏళ్ల నుండి తమకంటూ ఒక మాతృభూమి లేక ఎన్నో అవమానాలు, అరాచకాలను మరియు ఊచకోతలను భరించినటువంటి యూదు సమాజం తమకంటూ సొంత దేశంని ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా ప్రశాంతంగా జీవించలేకపోతున్నారు. మనకు మిత్రదేశం అయినటువంటి ఇజ్రాయెల్ ఎన్నో క్లిష్ట సమయాలలో కూడా మనకి తోడుగా ఉంది. అలాంటి దేశానికి ఒక భారతీయుడిగా నేను సపోర్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.